హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పదండి, ఇప్పుడు నేను మంచిర్యాలలో ఉన్నా. హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వచ్చిన నైట్. ఛత్తీస్గఢ్ నంబి వాటర్ ఫాల్స్ అండ్ ఇంకొక 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వీలైతే చిత్రకూట్ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో మంచిర్యాల నుంచి ఫ్రెండ్స్తో వెళ్తున్నా. ఫ్రెండ్స్ ఆల్రెడీ వస్తున్నారు అందువే కార్లో. వాళ్ళు కార్లో వస్తున్నారు, వాళ్ళని పిక్ చేసుకొని కార్ క్యాచ్ చేసుకోవాలి. అది మ్యాటర్. కార్ క్యాచ్ చేశాను. ఇప్పుడు హెడ్డింగ్ టువర్డ్స్ నంబి వాటర్ ఫాల్స్. ఆల్మోస్ట్ 5 to 6 hours జర్నీ. ఫ్రెండ్స్ అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. ఇప్పుడు టైం వచ్చేసి 2:50, డేట్ 22nd June. సో అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ అవుతాం ఫ్రెండ్స్. The road to Nambi water Jagdalpur. Jagdalpur ఇది Jagdalpur. మంచిర్యాల టు జగదల్పూర్. మధ్యలో ఏమైనా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటే కవర్ చేస్తాను. ఫ్రెండ్స్ జర్నీలో మొత్తానికి ఒక టీ బ్రేక్ తీసుకుపోతున్నాము. ఫ్రెండ్స్ టీ అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. టీ పడితే ఒంట్లో ఆ కిక్కు వేరే ఉంటుంది. సో ఇప్పుడు టీ బ్రేక్ తీసుకుపోతున్నాము. ఆల్మోస్ట్ ఫుడ్ అంతా అలా డిక్కీలో ఉంది కదా బ్రో? ఫుడ్ డిక్కీలో ఉంది. ఓ డిలీషియస్. ఏ ఊరు ఇది? చిన్నూరా? భీమవరం. ఓకే, భీమవరంలో టీ బ్రేక్ కోసం ఆగాం ఫ్రెండ్స్. మొత్తానికి టీ కోసం ఇక్కడ ఆగాము భీమవరంలో. టీ టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. టీ బ్రేక్ అయిపోయింది. టీ ఓకే అంటే బాగానే ఉంది, పర్లేదు, ఒకసారి తాగొచ్చు. మీరు కనుక ఈ రూట్లో వస్తే మంచిర్యాల టు చెన్నూరు రూట్లో ఇక్కడ ఉంది భీమవరం అంట. ప్లాన్ చేసుకోండి, అంటే ఉంటుందని గ్యారంటీ లేదు. ఇక్కడైతే మాకు దొరికింది. సో మీరు ప్లాన్ చేస్తే మీ లక్. చాయ్ పడితే ఏంటంటే కొంచెం నిద్రపోతే ఎనర్జీ వస్తుంది, కొంచెం బూస్ట్ అనమాట జర్నీలో. సో అగైన్ హెడింగ్ టువర్డ్స్ ఛత్తీస్గఢ్. చూద్దాం ఛత్తీస్గఢ్ స్టేట్ ఎలా ఉందో. అంటే చాలామంది ఇప్పటికి కూడా ఛత్తీస్గఢ్ అంటే భయపడుతున్నారు. సో అది ఎంతవరకు ఉందో లేదో ప్రాక్టికల్గా మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఫ్రెండ్స్ చూడొచ్చు బోర్డు, సిరోంచా 31, కాళేశ్వరం 33, దంతేవాడ 2. కాళేశ్వరం ఇదే ఫ్రెండ్స్ డ్యామ్, మన ఏషియాస్ బిగ్గెస్ట్ రిజర్వాయర్ ఇదే రూట్లో. ఇప్పుడు చూడండి ఇది NH63 అంటే షాకింగ్ ఉంది అసలు. మొత్తం కంప్లీట్ గుంతలే ఉన్నాయి. NH63 is the worst Indian national highway. ఫ్రెండ్స్ ఇది ఇంద్రావతి రివర్. ఇది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్. ఇది మొత్తం రివర్. ఇది చూడండి కదా. టైర్లో గాలి అయిపోయింది. మా ఫ్రెండ్ ఆల్ ఇన్ వన్ అన్ని చేస్తున్నాడు. గ్రేట్. ఇలాంటి పనులు అన్ని నేర్చుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే షాప్ ఓనర్ లేడు, మేమే కొట్టుకుంటున్నాం. ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తి మాకు హెల్ప్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మా జర్నీలో థర్డ్ బ్రేక్ ఫ్రెండ్స్. సో టీ ఉంటే టీ తాగుదాం, లేకపోతే ఇంకేమన్నా. బాగుంది ఫ్రెండ్స్, గ్రీనరీ చాలా బాగుంది అసలు. ఎక్సలెంట్ గ్రీనరీ. వర్షం పడి తగ్గింది. అరే వేపు చెట్రా. ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ ఈ టోల్ గేట్. ఇది ఛత్తీస్గఢ్ లోకల్ టోల్ గేట్. మహేందర్ రెడ్డి అట. హాయ్ ఫ్రెండ్స్, మధ్యలో ఆగినాం ఫ్రెండ్స్. వేపులు వేస్తున్నాం. ఆల్రెడీ బ్రేక్ చేసినాం, కానీ అవకాశం వచ్చింది కదా మళ్ళీ ఒకసారి వేపులు వేయాలి. మా వాళ్ళు అందరూ చూడండి వేపులు వేస్తున్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్. బోరింగ్ ఉంది ఫ్రెండ్స్. క్యాంపింగ్
బోరింగ్ కొత్తదా ఇది నిజంగానే మన కోసం కొత్త బోరింగ్ వేసేస్తే ఫ్రెండ్స్ ఈ వేప పూల వల్ల బ్రష్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెంబర్ 1 యాంటీ బ్యాక్టీరియల్ ఫామ్లతో ఉంటుంది. మీకు ఎప్పుడైనా మౌత్ అల్సర్ అయింది అంటే నోట్లో లైక్ పొక్కులు అలాంటివి అవుతాయి. సో వేప పూలతో బ్రష్ చేస్తే మౌత్ అల్సర్కి దూరంగా ఉంటారు. అంటే ఐ మీన్ మౌత్ అల్సర్ రాదు. నెంబర్ 1. నెంబర్ 2 పిప్పళ్ళు అంటారు కదా, పిప్పలు కూడా రావు. నెంబర్ 3 టూతేక్ అంటే టూతేక్ దాన్ని ఏదో మెడిసిన్ లాంగ్వేజ్లో అంటారు. అంటే పండ్ల నొప్పి, ఆ నొప్పి కూడా రాదు. అండ్ గమ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. ఇంకా చాలామందికి నోటి నుంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో మీరు వేపూలతో బ్రష్ చేస్తే ఆ బ్యాడ్ స్మెల్ కూడా రాదు మీ నోటి నుంచి. సో ఛాన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ వేపూలతో బ్రష్ చేయండి. అది నేను చెప్పేది. మాకు కూడా నేర్పి. ఇప్పుడు ఏ ప్లేసెస్ తిరిగారు? ఆడ మంగపేట అదంతా తిరిగాం మేము. అట్లా తెలుగు నేర్చుకున్నావా? అందుకే తెలుగు ఈజీ. తెలంగాణ అన్ని తిరిగారు, అందుకే తెలుగు వచ్చు. ఛత్తీస్గఢ్ లోకల్ మనకి హిందీ నేర్పిస్తున్నాడు. ఎస్ నేర్పించండి. ఏం పేరు కాకా? కాకా నీ పేరు చెప్పు కాకా, నీ పేరు చెప్పు. ఎందుకు అబ్బా పేరు చెప్పాము. ఎందుకు కాకా? ఎందుకు ఇన్ఫార్మల్ అనుకుంటున్నావా? ఇన్ఫార్మల్ కాదు మేము. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం ఫారెస్ట్కి. మనలో అంతా ఫుల్ ఎనర్జెటిక్ ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేయకున్నా కానీ. ఐ లవ్ దిస్ ఎనర్జీ. మన డ్రైవర్ సాబ్ తగ్గట్లే ఇక్కడ కూడా. ఇంత ఆఫ్ రోడింగ్లో కూడా చాలా కంఫర్ట్ తీసుకెళ్తున్నాను అందరికి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రీచ్ అయినా నంబి వాటర్ ఫాల్స్కి. మనకి మా బ్రేక్ఫాస్ట్ ఫుడ్ రెడీ చేస్తున్నాము. అదే ఐ మీన్ సారీ, అదేంది అది కర్రీ, అది పూరి. పూరి పట్టుకరా. వాటర్ ఎక్కువ ఉన్నారా? వాటర్ క్యాన్ అవో. సూపర్. చాపదేనా కార్పెట్ పడతాం ఇదే పడతాం. మనకు నిలవడానికి నాకు ఏముంది ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి. ఫ్రెండ్స్ కార్పెట్, చికెన్, ఆకులు కాదన్న తింటా. అదే మూతలేసి గీడ పెడితే అందరం చెవలేయన్న. ఫ్రెండ్స్ అందరూ రెడీ అయ్యారు. చికెన్ అండ్ ఆల్మోస్ట్ అక్కడ ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్తే మేము రీచ్ అయిపోతాం. చికెన్ తో పూరి. ఫ్రెండ్స్ ఈ మోదుగాకులను కడుగుతున్నాం ఫ్రెండ్స్. ప్యూర్లీ న్యాచురల్. కరెక్ట్ ఆ బ్రోన్ ఎక్కించుకొని మధ్యలో ఆగండి సార్. ఫ్రెండ్స్ హోమ్ మేడ్ పూరి అండ్ హోమ్ మేడ్ చికెన్. ఇదేమో టిఫిన్. పిల్లలు మంచి ఆకలితో ఉన్నారు కానీ చేస్తున్నారు. టేస్ట్ చెప్తా. టేస్ట్ చెప్పు. చూడండి. అరే అరే కొద్ది వెనక జర. ఫస్ట్ టైం నీట్గా తింటాను ఫ్రెండ్స్. వావ్ వండర్ఫుల్. ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్కి ఇవే ఫ్రెండ్స్. మాది ఇంకా ప్లేట్స్ ఉన్నాయి బట్ రెగ్యులర్గా ప్లేట్స్ తింటున్నాం కదా, అందుకని చెప్పేసి ఈరోజు డిఫరెంట్గా మోదుగాకులు అంటారు కదా వీటిని, మోదుగాకులో తింటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు. మధ్యలో ఎన్నిసార్లు ఫ్రెండ్స్ రోజు ప్లేట్లో తిని 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 విసుగొచ్చింది, అందుకే ఈరోజు మోదుగాకులతో తింటున్నాం ఫ్రెండ్స్. హోమ్ మేడ్ చికెన్ అండ్ హోమ్ మేడ్ పూరి ఇన్ మోదుగాకులు. సో ప్రకృతికి దగ్గర ఉందామని చెప్పేసి
దగ్గరికి వచ్చిన ప్రకృతి ప్రకృతి దగ్గరికి వచ్చి స్టూడెంట్ ఫ్రెండ్స్ కంప్లీట్ ఫారెస్ట్ ఇది, డీప్ ఫారెస్ట్. దిస్ ఈస్ ద రియల్ క్యాంపింగ్ ఫ్రెండ్స్. ప్లేట్లు ఉన్నాయి బట్ ఎందుకు అవి రోజు ప్లేట్లు తిని బోరు కొట్టేసి మొదగాకులో తింటున్నాము, అంటే ఇస్తారనుకోవచ్చు వీటిని. నంబి ఫ్రెండ్స్ 4 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంది, ఐ మీన్ వాకింగ్ ఉంది. మా అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళ క్యాంప్ ఆఫీస్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంది ట్రెక్కింగ్. కార్ అక్కడ పెట్టాము, నడుచుకుంటూ వెళ్తున్నాము. వీళ్ళ ఇల్లు చూడండి ఫ్రెండ్స్, భలే ఉన్నాయి అసలు, మొత్తం గుడిసెలు. లెట్స్ గో. ఒక వికెట్ బౌల్డ్ అయిపోయింది ఫ్రెండ్స్. కమాన్. బాగుంది ఫ్రెండ్స్, ప్యూర్ ఫారెస్ట్. ఇంకొక మిత్రుడు ముందు. సక్సెస్ఫుల్లీ అవర్ 5 minutes to go. వాటర్ఫాల్. ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ చాలా టఫ్ ఉంది. ఆల్మోస్ట్ 1.5 hours నుంచి నడుస్తూనే ఉన్నాం కదా, ఎక్కువ అవుతుంది కదా, 2 hours అయినట్టుంది. మొత్తం చుట్టూ ఫారెస్ట్ ఉంది ఫ్రెండ్స్. అవును 2 hours నుంచి నడుస్తున్నాం ఆల్మోస్ట్. ఎస్. ఓ కింద ముళ్ళు ఉన్నట్టున్నాయి. ఇట్స్ ద రియల్ అడ్వెంచర్. మళ్ళీ కొండ ఉందా? సరే ఇక ఆల్మోస్ట్ నాకు తెలిసి 80% వచ్చేసాం మనం. నడవచ్చు ఎంతసేపు అయినా కానీ వాకింగ్. ఈ కొండలు ఎక్కువ దిగుడు కాబట్టి ఎనర్జీ బాగా లాస్ అయిపోతుంది. ఇగో ఇట్లా రోడ్డు ఎంతసేపు అయినా నడవచ్చు. ఏం తెచ్చుకోలేదు, దగ్గరనే అనుకుని వచ్చినాం. ఇంత లాంగ్ ఉంది తెలిసి అసలు. ఒక గ్లూకాన్ డి, ఒక రస్నా ప్యాకెట్, వాటర్ బాటిల్ ఒక 4-5 పట్టుకొని వస్తే సూపర్ ఉండేది. సరే ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇంకా నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్ళినా కానీ సౌండ్ ఇటు నుంచి వస్తుంది బ్రో. ఇంకా బ్రో పాపం చెప్పులతో వస్తున్నాడు. వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపిస్తుంది కదా. అచ్చా ఈ చిన్న వాటర్ ఫాల్ లా ఉంది ఫ్రెండ్స్. ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. ట్రెక్కింగ్ అంటే నా సామిరంగా రియల్ ట్రెక్కింగ్ ఇది, మామూలు ట్రెక్కింగ్ కాదు ఇది. జీవితంలో ఇంకోసారి ట్రెక్కింగ్ మీద ఇంట్రెస్ట్ పోయేటట్టు ఉన్న ట్రెక్కింగ్ ఇది. ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ 2.5 hours నుంచి ట్రెక్కింగ్ చేస్తూనే ఉన్నాం. మేము దగ్గరనే ఒక 4 kilometers ఉంటుంది కావచ్చు అనుకున్నాం. 1/2 hour 1 hour వెళ్ళిపోతాం కావచ్చు అనుకున్నాం, కానీ వెళ్తూనే ఉన్నాం. ఇంకా వాటర్ ఫాల్స్ కనబడుతుంది కానీ అది వెళ్తుంటే కనబడుతూనే ఉంది, కానీ మన దగ్గరికి మాత్రం పోవట్లేదు. పోయేటప్పుడు పోతున్నాం కానీ వచ్చేటప్పుడు ఉంటుంది మనకు. మొత్తం 5 వచ్చినాం ఫ్రెండ్స్. 3 ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. మేము ఇద్దరం మిగిలిపోయినాం. అంటే వాళ్ళు కొంచెం సన్నగా ఉన్నారు, అథ్లెటిక్స్ బాడీ అనమాట, వెళ్ళిపోయినారు. ప్లస్ ఇక్కడ చెట్లు ఉన్నాయి, హైట్కి కొంచెం చెట్లు తాకుతూనే ఉన్నాయి. వచ్చిందా బ్రో? అమ్మా అమ్మా ఏం ట్రెక్కింగ్ బా. యాక్చువల్గా ట్రెక్కింగ్ షూ వేరే ఉన్నాయి, నాకు అవి వేసుకొస్తే అయిపోయింది, కానీ
అమ్మా ఇదే ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఇది. మళ్ళీ కిందికే ఊపిలేదు. చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ ఇది చాలా హైట్ ఉంటుంది, చాలా హైట్ నుంచి పడుతుంది. ఇంకా ప్యూర్ మాన్సూన్లో వస్తే అసలు 2 hours నాట్ ఎనఫ్ అనమాట. అంత బాగుంటుంది, 2 గంటలు సరిపో చూడడానికి. కానీ కొంచెం రిస్క్ ఇది. ఫ్యామిలీతో కంపల్సరీ అవాయిడ్ చేయండి, గర్ల్ ఫ్రెండ్స్ని కూడా అవాయిడ్ చేయండి. ఓన్లీ బ్యాచిలర్స్ అండి, అది కూడా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. లేకపోతే ఇక్కడ బిస్కెట్ అయిపోతారు వచ్చి, ఏదో టైంపాస్ వస్తే బిస్కెట్ అయిపోతుంది ఇక్కడ వచ్చి. చూడండి మొత్తం కొండలు. ఇట్లేనా ఎట్లా రే? గులాబ్ జాములు గడగడలాడుతున్నాయి రోయ్. ఇక్కడ బీర్ తాగిన ఏడు తెచ్చుకొని ఇంకా వాటర్ ఫాల్ చూడండి. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు ఆల్రెడీ. 1 2 3 4th క్లాస్ ఉన్నారు ఆల్రెడీ. ఇదే ఫ్రెండ్స్ లొకేషన్ చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. చాలా హైట్ నుంచి ఉంది వాటర్ ఫాల్. అది ఎక్కువ ఉంది బ్రో, 3 గంటలు పట్టింది ఆల్మోస్ట్. ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ ఒక బాగుండేది. సో అమ్మా వాటర్ ఫాల్ అయితే ఓకే బ్రో, బాగుంది, వర్త్ టు విజిటే. ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ వాటర్ ఫాల్స్ వాటర్ తెచ్చుకున్నాము. ఫ్రెష్గా ఉన్నాయి వాటర్, చూడండి అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కొంచెం కూడా దట్టలేదు, మడలేదు. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవే తాగుతున్నా ఫ్రెండ్స్. సీరియస్ చెప్తున్నా, మినరల్ వాటర్లా ఉన్నాయిరా. ఎక్సలెంట్ ఉన్నాయి వాటర్. మొత్తానికి వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. మీరు కనుక ఫ్యామిలీతో మాత్రం ఈ వాటర్ ఫాల్స్కి అసలు రాకండి అంటే రాకండి, ఎందుకంటే చాలా రిస్క్ ఉంది. ఆల్మోస్ట్ 6 kilometers 3 hours ఉంది ట్రెక్కింగ్ కూడా నార్మల్గా లేదు. రాళ్ళు, రప్పలు, కొండలు, కోనలు, ఇక మొత్తం దోమలు, చాలా బీభత్సంగా ఉంది. వస్తే బ్యాచిలర్స్ రండి, వాళ్ళు కూడా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. వచ్చేటప్పుడు కంపల్సరీ పర్ హెడ్ ఒక 1 liter వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఎందుకంటే చాలా టఫెస్ట్ టాస్క్ ఉంది. అండ్ వాటర్ ఫాల్ ఓకే, ఇప్పుడు కొంచెం మాన్సూన్ సీజన్ పూర్తిగా స్టార్ట్ కాలేదు కాబట్టి ఓకే, ఒకసారి చూడొచ్చు. ప్యూర్ మాన్సూన్ సీజన్లో అయితే ఎక్సలెంట్ ఉంటుంది, ఎందుకంటే చాలా హైట్ ఉంది. ఆల్మోస్ట్ దూద్సాగర్ హైట్లా అనిపిస్తుంది. అంటే నాకు కరెక్ట్ తెలియదు, గూగుల్లో చూసి చెప్తా ఎన్ని ఫీట్స్ ఉన్నది. ఇంకా చెప్పాలంటే స్పెసిఫిక్ రూట్ ఏం లేదు, మొత్తం కొండల మీద నుంచే రావాలి. ఒకరిద్దరు రాకండి, కంపల్సరీ ఒక 4 to above 4 members రండి. ఒకరిద్దరు వస్తే చాలా ఇబ్బంది అయిపోద్ది. అండ్ వచ్చేటప్పుడు కంపల్సరీ వీలైతే ట్రెక్కింగ్ షూ వేసుకోండి. మేము దగ్గరే అనిపించింది. వస్తున్నాం అస్సలు ఎంతసేపటి కాలేదు. ఆల్మోస్ట్ 3 hours పట్టింది. 3 hours తర్వాత
ఇంకో మా వాళ్ళు ఇప్పుడే కొంచెం రీఛార్జ్ అయ్యిండ్రు, ఫోటో షూట్ చేస్తున్నారు. నాంబే వాటర్ ఫాల్స్. ఒక్క నా కొడుకు కూడా ఈ వీడియో చేయట్లేదు అసలు. అసలు ఇవి తీయాలి అసలు. ఇంకోటి కూడా రేపన్న కూడా రావాలన్నా కానీ అమ్మ గింత ఘోరంగా ఉంటుందా? ఓకే ఈజీగా ఉంటుంది. చాలా డేంజర్ ఇది. నంబి వాటర్ ఫాల్స్ ఈజ్ నాట్ ఏ జోక్, ఇట్ ఇస్ కంప్లీట్లీ an adventurous ట్రిప్. ఎవరైతే అడ్వెంచర్ లవర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే రండి. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ బుగ్గాలు అవుతారు అనవసరంగా, టైం వేస్ట్. మనం మీదికి పోవాలనుకుంటా. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం కొండలే, కంప్లీట్గా ట్రెక్కింగ్. ఇది మామూలు ట్రెక్కింగ్ కాదు. ఇదిగో ఈ కొండలెక్కి కొండలెక్కి దిగి ఆ కొండలెక్కి దిగి 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 ఇక్కడికి వెళ్ళిన వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్ చూడండి ఇంత దారుణంగా ఉన్నది. తీస్తున్నాం, అందరు చేస్తున్నాం. ఐఫోన్ ఆగరే ఉంది బ్రో. రండి ఫ్రెండ్స్, ఇది అడ్వెంచర్ చూడండి ఎంత ఎంత డేంజర్ ఉంది. దిగు దిగు. నువ్వు ఎట్లా దిగుతాను? గట్ల దిగుతాను, మంచిగా దిగుతాను. యూట్యూబ్లో పెట్టిన అన్నారు ఫస్ట్. యూట్యూబ్ అంతా ఫేక్. ఎవరు పెట్టలేదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో. యూట్యూబ్లో ఈ వీడియోలో ఎవరు పెట్టలేదు. చూడండి డైరెక్ట్ నంబి వాటర్ ఎట్లా దిగుతున్నాము. ఇలాంటివి 100-200 ఉన్నాయి. గులాబ్ జాములు మొత్తం జరగాలకపోతే జాగ్రత్త, కంపల్సరీ వాటర్ క్యారీ అయ్యండి. ఫ్రెండ్స్ చూడండి మొత్తం కొండలేవి. వాటర్ ఫాల్స్ ఫోర్స్కి ఇవన్నీ మొత్తం నాకు తెలిసి బ్రేక్ అయిపోయి ఇట్లా కింద పడ్డాయి. ఇది చూడండి ఎంత డేంజర్గా ఉంది ఇది. ఇంకొక 1 month తర్వాత ఫుల్ వర్షాలు పడతాయి. ఆ టైంలో వస్తే ఏ కొండ ఎక్కడి నుంచి కింద పడేది తెలియదు, ఏ రా ఎక్కడి నుంచి పడేది తెలియదు. చూడండి ఎంత డేంజర్ ఉంది ట్రెక్కింగ్. ఇది అసలు రియల్ ట్రెక్కింగ్. చూడండి ఫ్రెండ్స్, అసలు ఇక్కడ దారి ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ ఇన్కేస్ మీరు వస్తే కథం బుక్ చేసాం. అయితే ఎవరన్నా తెలిసిన వాళ్ళతో వస్తే బెటర్. గైడ్ని తీసుకొని రావాలి. గైడ్ తీసుకొస్తే బెటర్. మేము కొంచెం రఫ్ అండ్ టఫ్ కాబట్టి మనం వచ్చినాం. కానీ ఇక్కడ ఉంటే అసలు మజా. ఇక్కడే మన డ్రాప్ అయింది. ఫ్రెండ్స్ చూడండి అసలు కంప్లీట్ ఫారెస్ట్. ఇక్కడ వాటర్ ఫాల్ దారుణం కూడా ఉండేది. కొత్త పరిచయం అయితే అదే పోతుంది. అద్దా వాటర్ అద్దరే మాత్రమే. అవును, ఆ ఊళ్ళోకి వెళ్ళేసి మామూలుగా వాటర్ ఫాల్ ఇది ఒక్కటనే కాదు, ఏ వాటర్ ఇట్లా ఉంటుంది. కానీ కొన్ని చూడండి అసలు ఇక్కడ దారే లేదు. చూడండి దారుణంగా ఉంది ఇక్కడ. ఇవే అసలు కంప్లీట్ డీప్ ఫారెస్ట్. కాకులు దూరం అని కారడం అంటారు కదా, అలా ఉంది కదా. జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత బండి ఉంది ఇక్కడ. ఈ దారిలో మనకు బండ కనిపించకపోతే దెబ్బలు తక్కువ. సో కేర్ఫుల్, బీ కేర్ఫుల్. వచ్చే వాళ్ళకి చెప్తున్నా. సో వేరే యూట్యూబర్స్ చూసి అంతా నమ్మి
రాకండి. ఇది చూడండి ఎంత ప్రాక్టికల్ ఉంది, నేను యూజ్ చేసి అదే నేను చెప్పేది. చూడండి, వామ్మో, ఇది రియల్ అడ్వెంచర్ కా కింగ్. చూడండి ఎంత దారుణంగా ఉంది. It is better to wear trekking shoes. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎంత డేంజర్ ఉంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత డేంజర్ ఉంది. ఇది ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్యూర్ ట్రెక్. ఇట్లే వచ్చినాం వచ్చేటప్పుడు. కిందికేమో అన్నావు కదా మన. ఫ్రెండ్స్ అడవిలో తునికి పండు దొరికింది ఫ్రెండ్స్. ఓహో అచ్చా లోపల తినందా? సేమ్ మన సపోటా లాగా. సపోటా టేస్ట్ కూడా అదే టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్ అడవిలో దొరికింది ఫ్రెండ్స్. ఇది తునికి పండు టేస్ట్ చూస్తున్నా. ఎక్సలెంట్ ఉంది. ఇంకా చెట్టు కాయలు ఉన్నాయి ఇంకా. చూసుకోండి ఫ్రెండ్స్, ఇంకో ఫుడ్ దొరికింది ఫ్రెష్ది. పక్కకే చెట్టు ఉంది. ఇదేగా తినాల్సి. ఆ గింజ నమ్మసలు తర్వాత గుడ్డు కూడా ఎక్సలెంట్ ఉంది. గుడ్డు ఇది సేమ్ సపోర్ట్ లాగా ఉంది ఫ్రెండ్స్, అంతకన్నా బాగుంది. దొరికిన ఆరికి ఏమన్నా ఒకటి నాకు ఇష్టం కదా బ్రో. సూపర్ వర్త్. యాప్లో వాటర్ ఫాల్స్ ఫినిష్ చేసుకొని సిరోంచల్ రూట్లో మధ్యలో లంచ్ కోసం ఆపాము ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయింది, టైం 4:30 అవుతుంది. బట్ మాకు ఎక్కడ ఆప్షన్ దొరకలేదు ఆగడానికి. సో వంట వరకు స్టార్ట్ చేసాము. చికెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చికెన్ తీసుకున్నాము. గ్యాస్ ఉంది, గ్యాస్ నుంచి చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంది. అక్కడ కార్ ఆల్టీ చేసాం మాది. ఇంకో మా వాళ్ళంతా ఫుల్ రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఇది వంట. చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైస్ ప్రిపేర్ చేయాలి. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి చికెన్ విత్ వేడి వేడి రైస్. ఫ్రెండ్స్ చికెన్ అయిపోయింది, రైస్ పెట్టినాము. చూద్దాం రైస్ మరి ఎట్లా అవుతుంది. చికెన్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి రైస్ అండ్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం రైస్ మెత్తగా అయింది, బట్ పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకున్నాం. పర్వాలేదు. లైఫ్ ఈజ్ అడ్జస్ట్ లైఫ్.
That is Kiki life also. ఫ్రెండ్స్ చూడడానికి బాగుంది బంతి భోజనం. ఊరనాలంతే. ఫ్రెండ్స్ కర్రీ సూపర్ ఉంది అసలు, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనిలో ఐటమ్స్ ఏం లేవు అసలు, జస్ట్ ఉప్పు కారం మసాలా అంతే. ఒక టమాటా, ఒక ఆనియన్, ఉల్లిగడ్డ చిన్నది. ఎట్లుంది బ్రో? Spicy. Wonderful. Super. Fantastic. Mind blowing. ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, అంటే సెట్ అయింది, మంచిగా ఉంది. ఇంట్లో అన్నీ ఉంటాయి, మంచిగా కట్ చేసి ఇస్తారు ఇంట్లో కూడా, అది మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా వంట చేసుకున్న తర్వాత ఇలాగే ఈ కవర్స్ ఉంటాయి కదా, అంటే వేస్ట్ కవర్స్, అవి అక్కడే వదిలేయకండి. అవన్నీ ప్యాక్ చేసి ఒక కవర్లో పెట్టుకొని వెళ్ళేటప్పుడు డస్ట్బిన్లో పడేయండి. ఎందుకంటే అక్కడే వదిలేస్తే నేచర్ పాడవుతుంది ఒకటి, అండ్ ఆ ల్యాండ్ లార్డ్ కూడా అవన్నీ చూసి నెక్స్ట్ టైం అక్కడ ఎవరిని కూడా వంట చేయడానికి అలో చేయడు. సో వంట అయిన తర్వాత అవన్నీ క్లీన్ చేసేస్తే నెక్స్ట్ టైం ల్యాండ్ లార్డ్ కూడా వేరే వాళ్ళకి వంటకి పర్మిషన్ ఇస్తాడు. లేకపోతే అతను కూడా చూసినప్పుడు బాగోదు. అది నా హంబుల్ రిక్వెస్ట్. సో నేను అన్ని కవర్లో ప్యాక్ చేశాను, వెళ్ళేటప్పుడు డస్ట్బిన్లో పడేస్తాను. అది మ్యాటర్. సో మీరు కూడా ఇలా చేస్తే బెటర్. నక్సలైట్లు అటాక్ చేసినప్పుడు, ఇది బిజాపూర్ అనమాట, ఇక్కడ అటాక్ చేసినప్పుడు చాలామంది చనిపోయారు. సో వాళ్ళ గుర్తు ఇక్కడ ఫొటోస్ పెట్టారు, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. వీళ్ళంతా అన్నమాట చనిపోయినప్పుడు అటాక్లో 2010. ఫ్రెండ్స్ వర్షం మామూలు లేదు ఫ్రెండ్స్, బీభత్సమైన వర్షం పడుతుంది. ఫుల్ అడ్వెంచరస్ ట్రిప్. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. వర్షం డైరెక్ట్ మస్తు వైపర్ మీద పడుతుంది, ఐ మీన్ విండ్షీల్డ్ మీద పడుతుంది. వైపర్లు వేసినా కానీ అసలు ఏం కనబడట్లేదు రోడ్డు. ఇదే వర్షం మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఉంటే సూపర్ ఉండేది అసలు.